ఆయన నిశ్శబ్దంగా ఉండాలండి. జరిగేటువంటి హోమాల్ని చక్కగా పాల్గొనండి. మేడం, మేము పూలు వేసుకోమని చెప్పలేదు. నేను చెప్పేదాకా మీ ప్లేట్లలో మీరు ద్రవ్యం వేసుకోమాకండి. వాళ్ళు వేసుకున్నారు, నేను వేసుకున్నాను, వీళ్ళు వేసుకున్నారా నాకు అనవసరం. నేను చెప్పేదాకా మటుకు వేసుకోమాకండి. ముందు అటుకులు వేసుకోండి. అది ఫోన్లే ఉన్నట్టు ओम पूर्व संकल्पित अनुसार प्रकारेण सर्वे जना गोत्रोत्तमस्य सर्वे जना नामदेवस्य लोक कल्याणार्थं सर्वे जना सुखिनो भवन्तु महागणात्मक गणाधिपति नवरात्रि महोत्सव समयेन सायं समये पंचमदिनेन सायं समयेन ना लक्ष्मी गणपति हवनं करिष्ये आदौ निर्विघ्न प्रसमाप्त्यर्थम् अग्निप्रतिष्ठापनं करिष्ये। ओम यत्र अग्निस्थापते तत्र स्वेदनचूर्णेन प्रादेशमात्रं भवते कृते सन्निलङ्कल्पयित्वा वाप्यान्तर्भाव्यामुल्लिख्य भाभ्यामुल्लिख्य तत्र प्राचीनतः सर्गस्ताः उदयजीप्राक् सर्गस्ताः उदयजी प्राक्सक्तस्ताः त्रिस्रो रेकालिकित्वा अग्रगोक्ष शेषमुसृज्य ओं भूर्भुवस्वरं चिक्रप्रतिष्ठाप्य ओं भूर्भुवस्वरं चिक्रप्रतिष्ठाप्य ओं भूर्भुवस्वरं ओं भूर्भुवस्वरं चिक्रप्रतिष्ठाप्य ओं भूर्भुवस्वरं दोष्टपटालि ओं चत्वारि शृङ्गातयो अस्य वाद वे शीर्षे सप्तहस्तासो अस्य तथा वर्धोर्षपौरोरवीति महो देवमत्यागम् आविवेश विघ्नेश्वरं ध्यायामि। ओं सप्तहस्तशृङ्गा सप्तजिह्वाशीर्षकः विपात्रप्रसन्नवदनासकासीनसस्पृशः स्वाहान्तदक्षिणे पार्श्वे देवीं वामे सुतां तदा विप्रदक्षिण अस्ते सुशक्तिर्मञ्जं शुचं श्रुवं त्वमरं वज्रं वामेकतमात्रं तदारयन् वेषारूढं जटाबद्धं घोरवर्णं महोजसं धूपध्वजं लोहिताक्षं सप्तार्चे सर्वकामदम् आत्माभिमुखमासीनाम् एवं जायेतदाशनम् एषैदेव सर्वाः पूर्वो हि जाता तौ गर्भे अन्तः च व्यायमानः दृष्टमानः प्रत्यन्मुखः सृष्टते विश्वदोमकः हे प्राण्मकाग्नये मम अभिमुखो भव लोपल कनुकोंडि ना लोपल कनुकोंडि मम अभिमुखो भव सुमुखो भव सुप्रसन्नो भव वरदो भव यदोक्तशुभय आविर्गृहाण ओं भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि यो न प्रचोदयात्। పూజ జరుగుతుంటే ఫోన్ చేస్తాను. వైశ్వానరాయ నమః జాతవేదసే నమో నమః జాతవేదసే నమో నమః। आगादि दर्पे रखे प्रसादे प्रसाद दक्षिणा अग्नि प्रसादे प्रसाद दक्षिणा प्रसाद उत्तरतः उत्तरेयाग्नि प्राग्रं रघुं इत्यादि मात्राणि प्रयत्ते तपि आत्मनो प्रोत्साहि समोसातो नवधर्मो साधे
వారి ఓం నైవేద్యార్థం ఈశా స్వాహా వారి వాయువ్యార్థం ఆగ్నేయ స్వాహా వారి ఉత్తరార్థపూర్వార్ధకే దక్షిణార్థపూర్వార్ధకే అగ్నిమండలమధ్యే స్వాహా అగ్నేయ ఇదం నమః అగ్నేయ ఇదం నమః అందరి మీద అంకులు వేస్తున్నారా? నా ప్రతి ఒక్క మంత్రం చివర స్వాహ అని ఏర్పడుతుంది. మీకు పోయిన సంవత్సరం కూడా చెప్పాను, గుర్తుండకపోవచ్చు, కానీ మళ్ళీ చెబుతున్నాను. ఈ యొక్క అగ్నిహోత్రుల భార్య పేరు స్వాహాదేవి, స్వదాదేవి. అయితే ఆ యొక్క స్వాహాదేవి ఏం చేస్తుంది? ఈ యొక్క ప్రతి మంత్రం చివర స్వాహ అని ఏర్పడితే అప్పుడు ఆయన అగ్నేశ్వరుడికి చెబుతుంది. అగ్నేశ్వరుడు మన యొక్క ద్రవ్యాన్ని తీసుకెళ్ళి దేవుడి దగ్గర అప్పగించి ఆ యొక్క ఇచ్చినటువంటి ప్రతిఫలాన్ని తీసుకొచ్చి మన దగ్గరికి భస్మ రూపంలో ఇస్తాడనమాట. ఇది శాస్త్రం. అయితే కొన్ని లక్షల జపాలు చేస్తే, లక్షల క్షీరతర్పణాలు చేస్తే, అంటే క్షీరతర్పణం అంటే స్వామివారి పేరు చెప్పి ఆవు పాలతో వదిలిపెట్టడం. లక్షల క్షీరతర్పణాలు చేస్తే, వందల పూజలు చేస్తే, ఆ యొక్క 100 సహస్రనామాల పూజలు చేస్తే, అలాగే ఈ యొక్క అష్టోత్తర సహస్రనామాల పూజలు చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో, ఒక హోమం చేస్తే అంత వస్తుంది. అంటే ప్రత్యక్షంగా స్వామివారి దగ్గరికి ఒక పొగ రూపంలో మన యొక్క కోరికను తీసుకెళ్ళేటువంటి కార్యమే. ఇదివరకు స్వామివార్లు కూడా, రాముడు కూడా ఆయన పట్టాభిషేకం చేసేటప్పుడు హోమం చేసిన వాడే, అశ్వమేధ యాగం చేసినవాడు. ఇటువంటి యాగాలు ఎందుకు చేస్తారు? వాళ్ళు చేసేటువంటి పని సఫలం అవడానికి. ఏదైనా ఆ కార్యం ముందు చేసేటప్పుడు దానికి ముందు కనుక హోమం అనేది ఒక తలపెడితే చాలా పుణ్యకార్యం అని చెప్పి రావణుడు మీద యుద్ధం చేసి వెళ్ళేటప్పుడు కూడా సీతాదేవి కోసం అని చెప్పి శ్రీరామస్వామి వారు ఆ యొక్క లంక ఒడ్డున చేసిన వాడి హోమం. అలాగే అశ్వమేధ యాగాలు, ధర్మరాజు ఇటువంటి దేవతలందరూ చేసినటువంటి యాగాలు యొక్క ప్రతిఫలాన్ని కోరటం కోసం అని చెప్పి చేసుకోవడం అని, సర్వే లోక కళ్యాణార్థం చేసేటువంటి ఈ యొక్క హోమాల కోసం అని చెప్పి చాలా ఊరిలూరుతూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారన్నమాట భక్తులు అనేవాళ్ళు. ఎందుకు? ఆ యొక్క హోమం చేసుకోవడం అంత విశిష్టత అన్నమాట. అటువంటి హోమం అనేది ఈరోజు మన యొక్క కన్నా నారాజనగర్లో ఉన్నటువంటి ఈ పద్దెరి దగ్గర చేసుకోవడం అనేది చాలా విశిష్టత. కావున భక్తులందరూ నా యొక్క ప్రతి స్వాహాకారాన్ని సరిగ్గా విని, నా స్వాహాకారం అయిపోయిన తర్వాత మీ యొక్క చేతిలో ఉన్నటువంటి ద్రవ్యాన్ని వదిలిపెట్టి, మొదటగా గణపతి హోమం కాబట్టి గణపతయ ఇదం నమః అనండి. గణపతయ ఇదం నమః గణపతయ ఇదం నమః కాదు, నమః అంటే ఇది నా యొక్క ద్రవ్యం కాదు, గణపతిది. నమః నాది కాదు, నా యొక్క కుటుంబాన్ని కాదు, నాది కాదు, నాది. మమ అంటే నా కానీ, నా యొక్క కానీ. ఎందుకంటే సంకల్పం దగ్గర మమ అనుకోమయ్యా, అది నా యొక్క అనడం. అందువలన ఆ యొక్క మమ్మ అని అంటే అయ్యా అగ్నేశ్వరుడికి చెప్తున్నారు, ఇది నాది కాదు, గణపతిది, వెళ్ళి గణపతికి ఇవ్వయ్యా అని చెప్పి స్వామివారిని వేడుకుంటున్నారు అన్నమాట. చక్కగా స్వాహాకారాలు వినండి, విన్న తర్వాత వేసుకోండి. ఒక క్షణం అటు కాకూడదు, ఒక క్షణం ఇటు కాకూడదు. సరిగ్గా స్వాహ అన్నప్పుడు వేసుకుంటేనే ప్రతిఫలం. లేకపోతే నేను ఇక్కడ మంత్రం చెబుతూ అగ్నయే నమః, ఉతహాయ నమః, ఉతాశినే నమః, కృష్ణవత్మనే నమః, దేవముఖాయ నమః, సప్తవిపాయ నమః, వైశ్వనారాయణ నమః, జాతవేదనే నమః కానీ 8 దిక్కులు అష్టదిక్బంధనం చేశాను. ఈ యొక్క లోపల ఎక్కడ పడినా స్వామివారి తీసుకున్నట్టే. అందువలన ఇది దాటి బయటికి వేస్తే మన యజ్ఞేశ్వరుది కాదు. ఏం సార్ మంటను పెట్టుకొని యజ్ఞేశ్వరుడు అంటున్నారు, వామం అంటున్నారు, పొగ అంటున్నారు, రోజు మా ఇంట్లో వంట 100 సార్లు చేస్తాను, అప్పుడు రాని మా పుణ్యం ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే కనుక ప్రతి ఒక్క మీరన్నట్టుగానే మంటే, కానీ మంత్రపూర్వకంగా ఆయన ప్రాణప్రతిష్ఠాపన చేశాం కాబట్టి యజ్ఞేశ్వరుడు అయ్యాడు. ఇప్పుడు మన గుళ్ళల్లో కూడా ఆ యొక్క ఉండేటువంటి దేవుడు రాయి, అవునా, శిల్పి కొట్టినటువంటి రాయి.
దాన్ని పట్టుకుని దేవుడు అంటే ఎలాగ నమ్ముతున్నారు? మంత్రపూర్వకంగా ప్రాణ ప్రతిష్ఠ, మంత్ర యంత్ర తంత్ర స్వరూపంగా స్వామివారే ప్రతిష్టాపన చేస్తారు. మంత్ర యంత్ర తంత్ర స్వరూపంగా స్వామివారే ప్రతిష్టాపన చేస్తారు. అలాగే ఇక్కడ కూడా మంత్రపూర్వకంగా స్వామివారి ప్రతిష్టాపన అయ్యారు. అందువల్ల ఆయన కానీ తర్వాత వేస్తే ఏమవుతుంది అంటే, మీరు పురాణాల్లో, సినిమాల్లో కూడా, చిత్రాల్లో కూడా చూసే ఉంటారు. ఇక్కడ హోమం చేస్తుంటే పైనుంచి రాక్షసులు చెడగొట్టడానికి చూస్తూ ఉంటారు. అలాగా ప్రతి హోమాన్ని చెడగొట్టడానికి ఎవరో ఒకరు ఉంటారన్నమాట. అందువల్ల అటువంటి కీడ జరుపుకోవడం